నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లీలా శిరీష. ఈరోజు అయితే నల్ల కారం ఎలా చేయాలో చూద్దాము అత్తయ్య స్టైల్లో. దీనికి మెయిన్గా అయితే మినుములు లేదా మినపప్పు, ధనియాలు, నువ్వులు, అవిసెలు, ఇలా చింతపండు, వెల్లుల్లి అన్నీ కూడా బాగా డ్రై రోస్ట్ చేయాలి. బాగా సిమ్లో పెట్టి బాగా కలపాలన్నమాట. మెయిన్ అదే. ఆ తర్వాత అన్నిటినీ కలిపి మిక్సీ పెట్టుకోవడమే. ఎలా చేయాలో చూద్దాము. చాలా బాగుంటుంది. అన్నంలోకి తినొచ్చు, అలాగే ఇడ్లీ, గారె, దోశ దేనిలోకైనా తినొచ్చు. మనకి కారాలంటే చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, చాలా బాగుంటాయి. నెయ్యి కారం ముద్ద ముందు అన్నంలో 2 ముద్దలు తింటే ఆ టేస్టే వేరు కదా. సో చూద్దాము నల్ల కారం ఎలా చేయాలో. అందులోనే కొంచెం ములగాకు కూడా వేసాం ఈసారి. ఎండు పెట్టిన ములగాకు, అలాగే కరివేపాకు. సో చూద్దాము నల్లకారం ఎలా చేయాలో. ముందుగా మనకు కావాల్సిన పదార్థాల్లో అన్నీ విడివిడిగా వేయించి పెట్టుకుంటాము, ఎందుకంటే అన్నీ కలిపేస్తే సరిగ్గా వేగవు. ముందుగా ధనియాలు ఒక కప్ నిండా తీసుకుంటున్నాము. ఇవి బాగా నల్లగా రావాలి. మనకి నల్లకారంకి మెయిన్ ఏంటంటే సిమ్లో పెట్టి అన్నీ సమానంగా వేగేట్టు బాగా వేగనివ్వాలి. మనకి పొగ వస్తుంది కానీ స్మెల్ కూడా వస్తుంది. ఇంకా నల్ల రంగులోకి రావాలి ధనియాలు ఏంటి అన్నీ కూడా, అన్ని రకాల పప్పులు. సో నేను కొంచెం హైలో పెట్టబోతే కాదు, సిమ్లోనే అన్నారు అత్తయ్య. సో కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయిస్తున్నాము నల్లగా అయ్యే వరకు. అన్నీ అదే ప్రాసెస్ అన్నమాట. మెయిన్ ఇదే పద్ధతి. మనకి మిక్సీ వేయడం ఎంతసేపు, అవన్నీ తీసి వేయడం 5 నిమిషాల పని. ఈ వేయించడమే ఒక్కొక్కటి పావు గంట. మినపప్పు అయితే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది. గ్లాసున్నర మినపప్పు పోసాము. ధనియాలు ఒక గ్లాసు. మిగిలినవన్నీ క్వాంటిటీస్ చూద్దాము ఎన్నెన్నో. మెయిన్ పొట్టు మినపప్పు. ఆ నలుపు రంగు ఎలా వస్తుంది అంటే ఇవే కలర్స్ మనకి. ఇవైతే కంప్లీట్ బ్లాక్ లేదు. కొంచెం మెంతులు వేసాము, 1 స్పూన్ మెంతులు. ఇవన్నీ వేగే వరకు, బాగా నల్లగా వేగే వరకు వేయించాలి. మంచి కమ్మటి స్మెల్ కూడా వస్తుంది. తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే కొన్ని మాడిపోతూ ఉంటాయి. ఈ లోపల అవి ఆరిపోతూ ఉంటాయి. మనకి చివర ఏమంటారు, కరివేపాకు అవి వేయించేటప్పటికి మొదట వేయించినవి ఇవన్నీ ఆరిపోతాయి. సో మనం వెంటనే వేసేసుకోవచ్చు. మనం మినుములు అయినా వాడుకోవచ్చు. ఇక్కడ మినపప్పు, పొట్టుతో మినపప్పు తీసుకున్నాము. ఈ మినపప్పు బాగా వేగాలి. వేగే వరకు వేయించుకుంటున్నాము. ఎర్ర రంగు వచ్చింది, ఇంకొంచెం బాగా వచ్చే వరకు. మనం సున్నికి కూడా వాడుతూ ఉంటారు కదా మినప సున్నుండలకి, అలాగే సేమ్ బాగా తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. ఇదిగోండి కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొంచెం చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఎంత వేయిస్తే అంత బెటర్. మరీ మాడిపోకూడదు, అలా అని మాడి స్మెల్ వచ్చే వరకు కాదు, బట్ ఎర్రగా వేగాలి. అందుకే తిప్పుతూ ఉండాలి. అలా వదిలేస్తే అడుగులు మాడిపోతాయి, పైనవి వేగవు. అలా కాకుండా మనం ఇలా చూసుకుంటూ ఉండాలి. దాదాపు వేగినాయి కదా, వీటిని ఇప్పుడు తీసేసి ఆరబెట్టుకోవాలి ఒకటొకటిగా. కొంచెం విడివిడిగా పోసేస్తే ఆరుతాయి. ఇప్పుడు నువ్వులు 1 గ్లాసు వేస్తున్నాము. నువ్వులు త్వరగానే వేగిపోతే చిట్పట్లాడుతూ ఉన్నప్పుడు ఆఫ్ చేయాలి. సిమ్లోనే పెట్టి వేయించాలి. ఐరన్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది కదా, చాలా మంచిది. సో మామూలుగా అంటే స్పెషల్గా తినము. అన్నంలోకి అయితే మనకి ఆంధ్ర స్టైల్లో ఫస్ట్ ముద్ద
నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మొదటి ముద్దలో సొంటి కారం కానీ ఇలా తింటే హెల్త్కి మంచిదని. అలాగే నల్ల కారం కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ వస్తాయి కదా, ఉప్పు, పులుపు, చింతపండు, అలాగే ఇవన్నీ కూడా. జీలకర్ర ఒక హాఫ్ గ్లాసు, ఇవి కూడా బాగా వేగాలి, మనకి స్మెల్ వస్తుంది. సో నల్లగా వచ్చి స్మెల్ వచ్చే వరకు. అవిసెలు ఇవి కూడా ఒక కప్పు నల్లగా వచ్చే వరకు చిటపటలాడుతూ ఉంటాయి, మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. మంచి స్మెల్ వచ్చి తర్వాత చిటపట క్రాక్ అవుతూ ఉంటాయి. సో అప్పటి వరకు వీటిని వేయించాలి. చూస్తున్నారు కదా, అవి స్ప్లిటర్ అవుతూ ఉన్నాయి. ఇవిగోండి మిరియాలు ఒక హాఫ్ కప్ బాగా వేగే వరకు తీసి పక్కన పెట్టుకున్నాము. అలాగే కరివేపాకు, ఎండబెట్టిన కరివేపాకు, ఎండబెట్టిన ములగాకు. సో రెండు కూడా మళ్ళీ ఒక్కసారి ఇంకొంచెం ఏమన్నా పచ్చిదనం ఉన్నా పోవడానికి మళ్ళీ వేయిస్తున్నాము. ఎంతోసేపు అక్కర్లేదు, ఇది జస్ట్ కొంచెం ఆ చేత్తో పట్టుకుంటే ఇలా పొడి పొడి అయిపోతుంటే సరిపోతుంది, తడి లేకుండా ఉండడానికి. ఎండింది 4-5 రోజులు నీడలోనే ఆరబెట్టాము, ఎండలో పెట్టక్కర్లేదు, ఎండలో పెడితే మళ్ళీ రంగు మారిపోయి నల్లగా వచ్చేస్తుంది. సో ఇదిగోండి, ఉప్పు సుమారుగా 1-2 స్పూన్స్, కల్లుప్పు అయితే మంచిది, జస్ట్ ఊరికే అది కూడా పచ్చిదనం పోయేట్టు. చింతపండు ఒక నిమ్మకాయ అంత, ఇది కూడా వేయించాలి, కొంచెం నల్లబడాలి, ప్లస్ ఆ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా పోవాలి. సో చింతపండు కూడా వేడవుతుంది. వెల్లుల్లిపాయ కూడా తోలు తీసేసి పీసెస్ పెట్టుకోవచ్చు, కొన్ని తోలుతో కూడా వేసేయచ్చు, ఆ పౌడర్లో తెలిసిపోతుంది. కొంచెం బెల్లం, ఒక చిన్న బెల్లం ముక్క, 1 స్పూన్ అనుకోండి. ఈ వెల్లుల్లిపాయలు మీడియం సైజ్వి 2 తీసుకున్నాము, ఒకటైనా సరిపోతుంది, మీకు నచ్చిన దాన్ని బట్టి. పెద్దదైతే ఒకటి చాలు. సో వీటన్నిటిని బ్లెండ్ చేసుకోవడమే, కొన్నిగా బ్లెండ్ చేసి అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేయొచ్చు. ముందుగా మెంతులు, మినపప్పు, ధనియాలు, ఆ తర్వాత నువ్వులు. అలా మనం ఇక్కడ ఎండు కారం వేసేసాము, ఒక 2-3 స్పూన్స్. యాక్చువల్గా అయితే నేనైతే ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసి అప్పుడు కూడా కాతే గొట్టొచ్చేస్తుంది, చూసుకోవాలి, అది నల్లగా అయ్యే వరకు వేయించి అప్పుడు వేయాలి. ఇక్కడ అందుకని ఆ గొట్టు లేకుండా ఉండడానికి కారం వేసేసాం. ఇప్పుడు అంతా మిక్సీ చేయడం అయిపోయింది కాబట్టి దీనిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుతున్నాము. అంతేనండి, కమ్మటి నల్లకారం రెడీ అయిపోయింది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇడ్లీలోకి, వేడి అన్నంలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుని, 1-2 స్పూన్లు కారం వేసుకుని మొదటి ముద్ద తింటే ఆ టేస్టే వేరు. అలాగే ఇడ్లీలోకి కారపొడి పక్కన పెట్టుకుని తింటాం కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూసారు కదండి నల్లకారం, మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని మంచి వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.